Welcome to the channel. If you're new here, we are all about helping engineering students build better careers and lives. Make sure to hit that subscribe button so you never miss an update. హే గైస్, ఈ వీడియోని అయితే చూశారు కదా. ఈ వీడియోని నేను కంప్లీట్గా ఒక సీక్రెట్ వెబ్సైట్ యూజ్ చేసి అయితే క్రియేట్ చేశాను. నేను ఏ వెబ్సైట్ యూజ్ చేశాను, అలాగే నేను ఏమేమి స్టెప్స్ ఫాలో అయ్యాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎండ్ వరకు చూడండి. ప్రతి స్టెప్ ఇంపార్టెంటే. ఏ స్టెప్ మిస్ అయినా వీడియో క్రియేట్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది నా ల్యాప్టాప్ స్క్రీన్ పైన అయితే చేసి చూపిస్తాను. ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి, మీరు కూడా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి హేజన్ అని వెబ్సైట్ అయితే సెర్చ్ చేయండి. వచ్చిన వెబ్సైట్లో ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి మీరు మీ ఈమెయిల్ కానీ గూగుల్ అకౌంట్ కానీ యూజ్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యాక ప్రాసెస్ ఏంటనేది అయితే చూద్దాం. స్టెప్ 2, లాగిన్ కంప్లీట్ అయ్యాక కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఎలా, మీరు ఈ వెబ్సైట్ ఎలా తెలుసు, మీరేం చేస్తారు, మీరేం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. వాటన్నిటికీ ఆన్సర్ అయితే ఇచ్చేయండి. ఆన్సర్ ఇచ్చాక స్టెప్ 3లో ఏం చేయాలంటే, స్టెప్ 3లో మనం ప్లాన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ ప్లాన్ అనేది చూస్ చేసుకోండి. ఫ్రీ ప్లాన్ ద్వారా మీరు 1 మంత్కి 1 మినిట్ వీడియో ఒకటి మాత్రమే క్రియేట్ చేసుకోగలరు. మీరు ఇంకో వీడియో క్రియేట్ చేసుకోవాలంటే నెక్స్ట్ మెయిల్తో లాగిన్ అయ్యి క్రియేట్ చేసుకోండి. ప్లాన్ని చూస్ చేసుకున్న తర్వాత మనం అవతార్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ అవతార్ కోసం మనం ఒక ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మీ ఫేస్ని క్లియర్గా వచ్చేలాగా అయితే చూసుకోండి. ఎందుకంటే క్లియర్గా వస్తే మాత్రమే అవతార్ అనేది కరెక్ట్ లుక్లో వస్తుంది. ఇంపోర్ట్ చేసే టైంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, వాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాయిస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ వాయిస్ని క్లోన్ అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే హేజన్ లైబ్రరీలో ఉన్న వాయిసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వాయిస్కి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆదిత్య. ఈ నేమ్ సెర్చ్ చేస్తే ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఆ వాయిస్ యూజ్ చేయండి, మీకు నచ్చితే. లేదనుకుంటే మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. వాయిస్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే, ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ కంప్లీట్ అయ్యాక డిజైన్ విత్ ఏఐ అనేది అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేసి కొన్ని లుక్స్ వస్తాయి. ఆ లుక్స్లో మీకు నచ్చిన లుక్ని రీమిక్స్ అయితే చేసుకోండి. రీమిక్స్ లుక్ అని క్లిక్ చేస్తే రీమిక్స్ అయిపోతుంది ఒక 2 మినిట్స్లో. ఈ 2 మినిట్స్ గ్యాప్లో మీరు ఏదైతే వీడియో టాపిక్ అనుకుంటున్నారో ఆ టాపిక్ పైన స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకోండి. స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాక వన్స్ రీమిక్స్ అనేది కంప్లీట్ అయ్యాక అది ఓపెన్ చేస్తే అక్కడ స్క్రిప్ట్ రైటర్ అని కనపడుతుంది. ఆ స్క్రిప్ట్ రైటర్ మీద క్లిక్ చేసి మీ స్క్రిప్ట్ని దాంట్లో పేస్ట్ చేస్తే వెబ్సైట్ అనేది మీ స్క్రిప్ట్ని మాడిఫై చేసి ఒక వీడియో స్క్రిప్ట్ అనేది ఇస్తుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే చాలు, వీడియో అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ జనరేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. మెయిన్ స్టెప్ ఏంటంటే, ఇటు సైడ్ అవతార్ 4 అని ఉంది కదా, ఆ అవతార్ 4 ప్లేస్లో అవతార్ 3 అని సెలెక్ట్ చేసుకోవాలి. అవతార్ 3 అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే 1 మినిట్ వీడియో కంప్లీట్గా క్రియేట్ అవుతుంది. అవతార్ 4 అని ఉంటే ఓన్లీ 15 సెకండ్స్ వీడియో మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇదైతే చూసుకోండి. ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి సింపుల్గా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏఐ వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి ప్రాసెస్ మొత్తం చూశారు కదా. ఇలా ట్రై చేయండి, సింపుల్గా ఏఐ వీడియోస్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.